ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్కు 3 వరాలు ప్రకటించింది. అందులో ఒకటి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వడం, రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం, మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలను కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ మూడవ వరం కింద కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, దుగ్గరాజపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటు, రాజధానికి నిధులు ఇవ్వడం, బహుళార్థ సాధక ప్రాజెక్టును పోలవరాన్ని పూర్తి చేయడం, నిట్ లాంటి 13 కేంద్రీయ సంస్థలను ఏర్పాటు చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా 3వ వరం కింద ఉన్నాయి. ఈ 3 వరాలు అమలై ఉంటే ఈ పాటికి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. 2014లో గాని 2019లో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఈ 3 వరాలు అమలై ఉండేటి, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో ఇవి అమలుకు నోచుకోలేదు. దీనికి కారణం బీజేపీ మోసగారితనం, ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైకాపా చేతగానితనం దీనికి కారణం. ఈ నేపథ్యంలో చివరి పోరాటంగా ఈ నెల 2వ తారీఖున అంటే రేపు ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని పార్టీల నాయకులను కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది రేపు ఫిబ్రవరి 2వ తారీఖున. దాని తర్వాత రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో రోడ్ షోల ద్వారా, బహిరంగ సభల ద్వారా ఈ యొక్క సమస్యల మీద ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 5వ తారీఖున మడకశిరలో, 6వ తారీఖున మాచర్లలో, 7వ తారీఖున బాపట్లలో, 8వ తారీఖున జంగారెడ్డిగూడెంలో, 9వ తారీఖున తునిలో, 10వ తారీఖున పాడేరులో, 11వ తారీఖున నగరిలో రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి షర్మిలారెడ్డి గారి నాయకత్వం ఉంటుంది. మిగతా సీనియర్ నాయకులు నాతో పాటు రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, పల్లంరాజు గారు, జేడీ శీలం గారు, శైలజనాథ్ గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ యొక్క ఇప్పుడు చెప్పిన ప్రదేశాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాజమండ్రి అర్బన్ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ అన్నారు. గురువారం గోకవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘటన బ్లేడ్ బ్యాచ్ పని కాదని, అది కేవలం దాడి మాత్రమేనని ఆయన అన్నారు. ఎవరంటే
ఈ ములపత్తి రాజు అనే అతను వెయిటర్గా పనిచేస్తున్నారు. ఆ రెస్టారెంట్కి ఒక 3 persons వచ్చారు. వచ్చి బిర్యానీ అడిగారు. బిర్యానీ అడిగితే ఈ అబ్బాయి 200 అని చెప్పాడు. 200 కాదు కదండి, 150 రూపీసే కదా అనే ఇష్యూ మీద వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న ఈ డ్రింక్ బాటిల్స్ని పగలగొట్టి అతని మీద అటాక్ చేశారు. అటాక్ చేయడం వల్ల కొన్ని ఇంజురీస్ అయ్యాయి. ఇమీడియట్గా కన్సర్న్ పర్సన్, ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్, హాస్పిటల్కి వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వెంటనే మాకు MLC వచ్చింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం చేసిన వెంటనే ఆ 3 persons ఉన్నారు. 3 persons కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళని పికప్ కూడా చేయడం జరిగింది. బట్ ఇందులో ఏం జరిగిందంటే, ఈ కొన్ని న్యూస్ పేపర్లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 3 కూడా అతని మీద బ్లేడ్తో దాడి చేశారు, బ్లేడ్ బ్యాచ్ అనే కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు, అది పూర్తిగా రాంగ్. ఓన్లీ వీళ్ళు ఆ బిర్యానీ ఏదైతే ప్రైస్ ఉందో దాని మీద గొడవ పడ్డారు. అది కూడా సడన్ గా జరిగింది తప్ప వాళ్ళకి పరిచయాలు లేవు. వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ ఏమాత్రం కాదు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఏదైనా ఇష్యూ ఉండేటప్పుడు కరెక్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే పబ్లిష్ చేయండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయొద్దు. రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసి ఆ పీపుల్ని అనదరంగా ప్యానిక్ చేయొద్దు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఏదైనా ఇష్యూ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేసే ముందు మాతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయగలుగుతాం అనేది రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా ప్రస్తుతానికి మన కస్టడీలో ఉన్నారు. ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళందరినీ ఈరోజు రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. బ్లేడ్ అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ ఆల్రెడీ చెప్పినట్టు ఈ డ్రింక్ బాటిల్తో మాత్రం అటాక్ చేయడం జరిగింది. సపోజ్ మీరు అన్నట్టు అక్కడ బ్లేడ్ ఉందా లేదా, లేదంటే ఆ బ్లేడ్ వీలు తెచ్చారా, లేదంటే అక్కడే ఉందా కూరగాయలు కోసేదా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. సపోజ్ ఎవరైనా ఒకటి వచ్చి బ్లేడ్ తో అటాక్ చేస్తే బ్లేడ్ బ్యాచ్ అయిపోతారా? కాదు కదా. సపోజ్ అక్కడ ఏదైతే సీన్ లో బ్లేడ్ దొరికిండొచ్చు, రియల్ గా వీలు తెచ్చారా, లేదంటే అక్కడే దొరికింది, ఇవన్నీ కూడా చేస్తాం. కాబట్టి మీరు ముందు ఆల్రెడీ చెప్పినట్టు ఏదైనా ఉంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయాలి. వీళ్ళకి ఏమి ఇది లేదు. వీళ్ళు నార్మల్ కొన్ని కేసెస్ ఉన్నాయి, ప్రీవియస్ 324 అంతే. ఏవైతే చిన్న చిన్న తగాదాల్లో ఇదవ్వడం తప్ప అదర్వైజ్ ఏవైనా ఇంపార్టెంట్ కేసెస్ అయితే ఏమి మాత్రం కాదు. అంతే. ముగ్గురు 3 persons అన్నమాట. గోకవరం మండలమే, లోకల్ వాళ్ళే వీళ్ళు 3 కూడా లోకల్ వాళ్ళు. ఈ ఎప్పుడైనా సరే కోరుకొండలో ప్రీవియస్ గా ఈ మొబైల్ ఫోన్స్ ఇదయ్యాయి కాబట్టి మా ఎస్పీ సార్ ఆల్రెడీ అందరికి ఇన్స్ట్రక్ట్ చేశారు. ఈ CCTV డెన్సిటీ పెంచుదామని టార్గెట్ పెట్టుకున్నాం. ఇద్దరు గోకరంలో అవ్వచ్చు, కోరుకొండలో అవ్వచ్చు. CCTV డెన్సిటీ పెరిగితే క్రైమ్ ఆబ్వియస్ గా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరిదైనా మొబైల్ ఫోన్ పోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెకానిజం ఉంది, సీరియల్ పోర్టల్ ఉంది. పలానా మొబైల్ ఫోన్ పోయింది డీటెయిల్స్ తో IMEI నెంబర్ తో వస్తే ఇమీడియట్ గా SI గారు ఆ పోర్టల్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన వెంటనే ఎవరైనా సరే ఆ మొబైల్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు కూడా వస్తుంది. ఇమీడియట్ గా ట్రేస్ చేయడం జరుగుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామండి. కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళని, కన్జ్యూమర్స్ ఉన్నా సరే సప్లయర్స్ ఉన్నా సరే ఇవ్వండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఏమంటారు టఫ్ యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ మీద కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళ మీద, స్టూడెంట్స్ ఉంటే 1 or 2 times పిలిచి కౌన్సిలింగ్ చేస్తే, వినకపోతే మాత్రం కేసు రిజిస్టర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే సప్లై చేస్తారనుకుంటుంటే ఏదో మలిసాల అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, మీరు ఇవ్వండి, కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం, నో డౌట్. SI లేరు ఇప్పుడు. ఈ ఎలక్షన్ టైంలో ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి అడిషనల్ SIని ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు కొరత ఉంటే మాత్రం అది కూడా ఫుల్ఫిల్ చేయిస్తాం. SP సార్తో రిక్వెస్ట్ పెట్టి. థ్యాంక్ యూ. కొంచెం ఆర్గనైజర్ గా పార్క్ చేయకుండా రెస్టారెంట్ల ముందు కానీ షాప్స్ ముందు, అది వల్ల పార్క్ ఇష్యూ వస్తాయి. మీరు ఆల్రెడీ నేను చెప్తాను. ఇప్పుడు ట్రాఫిక్ గురించి నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాఫిక్ సంబంధించి చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి ఒక 8 to 10 lakhs ప్రాజెక్ట్. అంటే స్టాఫర్స్ సంబంధించి ఒక్కొక్క స్టాఫర్ వచ్చేసి 7,000 to 8,000 అవుతుంది ఖర్చు. అది దానికి సంబంధించి నేను దాదాపు ఒక 20 మందిని జ్యువెలరీ షాప్ లో వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. రాజమండ్రిలో నాకున్న పరిచయాల ద్వారా కానీ, అక్కడున్న మాల్స్, షాపింగ్ మాల్స్ కానీ కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కొంతమంది 20 ఇస్తామని, కొంతమంది 30 ఇస్తామని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు, వర్క్ స్టార్ట్ అయింది. అది దాదాపు ఒక 50 నుంచి ఒక 60-70 వరకు సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. అది రాగానే మొత్తం ఎంక్రోచ్మెంట్ మొత్తం క్లియర్ చేసేసి ఆ స్టాఫర్స్ ని ఎగ్జిబిట్ చేసి అక్కడ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సంబంధించిన ప్రోగ్రామ్ ఫుల్ ఫిగర్ అయితే చేస్తామండి.
జగ్గంపేట నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తోట నరసింహం నాయకులను గాని కార్యకర్తలను గాని సంప్రదించకుండా ఏకపక్ష ద్రోణితో వ్యవహరిస్తున్నారని గోకవరం జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ ఆరోపించారు. గురువారం గోకవరంలో వైకాపా కార్యాలయం వద్ద వైకాపా పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ మాట్లాడుతూ తోట నరసింహం వైకాపా ఇన్ఛార్జిగా నియామకం అయిన తర్వాత పార్టీలో నియోజకవర్గంలో ఉన్న సీనియర్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలను గాని సంప్రదించకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. తోట వైకాపా ఇన్ఛార్జిగా నియామకం అయిన తరువాత నియోజకవర్గం నుండి వైకాపాలో కొత్తగా ఎవరూ సభ్యత్వం తీసుకోవడం లేదని, అంతేకాకుండా పార్టీలో అనాథగా వస్తున్న సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారన్నారు. వైకాపా కార్యకర్తలు పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నప్పటికీ దాని నివారణకు తోట నరసింహం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. తోట నరసింహం గోకవరం మండలంలో సీనియర్ నాయకుడైన తనను సంప్రదించకుండా వేరొక వర్గంతో సన్నిహితంగా ఉంటూ వారు చెప్పిన మాటలు ఆలకిస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని దాసరి రమేష్ అన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జి తోట సింగ్ గారు ఎవరిని కూడా సమన్వయపరచుకోకుండా ఆయన ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు. పార్టీ అధిష్టానం దీనిపై పరిశీలించి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే మేమందరం కలిసి ఈ పరిణామాన్ని సరిదిద్దకపోతే మేమందరం మళ్ళీ ఇంకో సమావేశాన్ని ఏర్పరచుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పార్టీ కూడా దీన్ని పరిశీలించి దీన్ని సరిదిద్దాలి. ఆయన ఏంటంటే కొంతమంది వ్యక్తులతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. దీనిపై అధిష్టానం స్పందించకపోతే మేమందరం కలిసి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరిని కూడా సమన్వయం చేసుకోవట్లేదు ఆయన. దానివల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇదే విషయాన్ని ఆయనతో మాట్లాడుంటే ఆయనతో మేము మాట్లాడడానికి ఇక్కడ లోకల్ స్థానిక నాయకత్వం కోఆపరేట్ చేయట్లేదండి. ఆయన కూడా ఏంటంటే మమ్మల్ని ఎవరిని ఓ జడ్పీసీ నేను ఇక్కడ మాతో సంప్రదించకుండా ఓ ఎస్ఐని మార్చేయడం జరిగింది. ఆయన లోకల్ మరి నాయకుల్ని ఆయన కూడా సమన్వయపరచుకోవాలి కదా. ఆయన ఏకపక్షంతో వ్యవహరిస్తున్నారు. నేనే కాదు, నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. కిరణంపూడి రావారం లక్ష్మణ్ గారు, ఆయన ప్రెసిడెంట్ గారు, పరబాబు గారు, ఇక్కడే కాదండి చాలా మంది. ఇప్పుడు వేరే పార్టీ మాత్రమే ఉన్నాయి. అది పార్టీ కాదండి. పార్టీ సరైన నిర్ణయం తీసుకుని మంచి ఈయన మాతో సమన్వయపరచుకోలేక కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటే అందులోనే పనిచేస్తాం. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీరు ఇప్పటికే అధిష్టానానికి ఏమన్నా సమాచారం అందించి ఇలా జరుగుతుందా తెలియజేశారా? ఇంకా లేదా? మేము మీ ద్వారానే తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం మేము. ఆయన ఏమన్నా మమ్మల్ని కలుపుకుని వెళ్తారా ఏంటని. కానీ ఆయన మా నుంచి మాకు ఏ విధమైన సమాధానం కానీ స్పందన కానీ లేదు. అధిష్టానానికి నేరుగా తెలియజేసే అవకాశం ఉందా? అధిష్టానానికి చెప్పే వాళ్ళ ద్వారా చెప్తున్నామండి, కానీ దాని మీద కూడా ఏమీ లేదు. దాని మీద అధిష్టానం నుంచి కూడా ఏ విధమైన స్పందన లేదు. ప్రజాప్రతినిధులు కాకుండా కొంతమందికి ఆయన ఎక్కువ ప్రజాప్రతినిధులు పక్కన పెట్టేశారు. ఆయన ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని, ఎక్కడో వెనకాల ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులకి ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేస్తారు. కొన్ని రోజులు వేచి చూసి తర్వాత కార్యాచరణ. దీని మీద కూడా ఇప్పుడు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దీని మీద ఏ విధమైన స్పందన లేకపోతే మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ విధమైన నిర్ణయం అన్నది అప్పుడున్న పరిస్థితిని బట్టి. అలాగే మా చంద్రబాబు గారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన నిర్ణయం కూడా తెలుసుకుని దాన్ని బట్టి ముందుగా. మళ్ళీ చంద్రబాబు గారికి టికెట్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో అలచర్ అవుతుంది కదా. అది అంటున్నారండి. సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళి కలిసామని అంటున్నారు. అది ఎంతవరకు అన్నది ఇంకా మాకైతే మా నాయకుడు ఏం చెప్పలేదు. అంటే చంద్రబాబు గారిని సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఈ తోట సింగ్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా మంది వలసలే వెళ్ళిపోతున్నారు. ఈయన జాయిన్ చేసుకుంది ఏం లేదు. పార్టీలోంచే చాలా వలసలు జరుగుతున్నాయి. దాని మీద మార్చొచ్చని అంటున్నాను. పార్టీ మారే ఆలోచన అయితే ఆలోచన ఏం లేదు. నరసింహ గారే నేరుగా వచ్చి మీ అందరినీ కలుపుకుని అందరితో కలిసి పనిచేస్తాడంటే మాకేం ఇబ్బంది ఉందండి.
పార్టీకి కదా, పార్టీ కోసమే కదా మేము పనిచేసి. నాయకులు గుర్తించాలి, నాయకులు అర్థమే సార్. ఈ కేరళతో మమేకమై ముందుకెళ్ళాలి. అది లేదు ఇక్కడ లోపించింది. ఇప్పుడు మీ చంద్రబాబు నాయకత్వం మీద ఉంటారు కదా. చంద్రబాబు గతంలో మా అందరితో కలిసి బాగానే ఉండి కూడా ఆయన. సరే, తదుపరి మీ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు? చూస్తామండి, 10 రోజులు వెయిట్ చేస్తాం. తర్వాత మా నిర్ణయం మేము చెప్తాం. ఏ మార్పు లేకపోతే తీసుకున్నాం, లేకపోతే మా నిర్ణయాన్ని మేము చెప్తాం. ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల నాయకులు ఉన్నారండి. ఇదిగోండి ఈయన కెల్లపూడి మండలం సొసైటీ ప్రెసిడెంట్ గండగిరి మురారి సర్పంచ్, మార్కెట్ యార్డ్ డైరెక్ట్ చేశారు కదా. ఈ స్థాయి ఓన్లీ సర్పంచ్ సొసైటీ ప్రెసిడెంట్ మండల స్థాయి ఎవరో పేరెంట్ ప్రతి ఊరి నుంచి నేను మావిడాడి నుంచి 150 మంది అంతా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యారు. ప్రతి ఊరి నుంచి జగ్గంపేట నుంచి జాయినింగ్స్ ఉన్నాయి. ఈ రోజు ఉన్నాయి. చాలా మంది ఇస్తారు. పార్టీకి నష్టం జరుగుతుందని ఉద్దేశంతోనే పట్టించుకోవట్లేదు. స్థానిక నాయకత్వం పట్టించుకోవట్లేదు. ఇలా ఉంటే పార్టీ భవిష్యత్తు దెబ్బతింటుందని. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ కదా లేదు, బతిమాసం వాళ్ళు కూడా తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. పార్టీ బలోపేతానికి ఏదైనా చేస్తాం. కూడా ఈ మత ఎస్సీ ఎస్టీ బీసీల నిధులు వైకాపా ప్రభుత్వం కాజేసిందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి కార్పొరేషన్లో పూర్తిగా నిర్వీర్యం చేశాడని, రాష్ట్ర బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్లకు కేటాయించడం జరిగిందని, ఆ డబ్బులు ఏమయ్యాయో ప్రజలకు వివరించాలని గోకవరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు జగన్ను ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా దక్కవలసిన నిధులను తన సొంత పథకాలకు వాడుకోవడం తప్పని టీడీపీ నాయకులు తెలిపారు. పేద ప్రజలకు జీవనోపాధి కొరకు రాజ్యాంగబద్దంగా కార్పొరేషన్ నిధులు అందేవని, తద్వారా ఆటోలు, ఇన్నోవా కార్లు, జెరాక్స్ సెంటర్లు, టెంట్ హౌస్ల్లో వ్యాన్లు, లారీలు, జేబీసీలు, మరెన్నో సదుపాయాలు కార్పొరేషన్ ద్వారా అందేవని, జగన్మోహన్ రెడ్డి ఈ నిధులను ఏం చేశాడని ప్రజలకు తెలపాలని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి కంటే అంటే తెలుగుదేశం పార్టీ కన్నా పటిష్టంగా మేము ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఒక అబద్దం మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన గోకవరం మండలం వరకే చూసుకుంటారు. మేము ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్సీ బీసీ టాప్ కార్పొరేషన్కి మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కానీ చెప్పేసి మేము ప్రశ్నిస్తే వారు ఇగో రికార్డెడ్ ప్రకారంగా మేము ఇంతవరకు కూడా ఈ 3 కార్పొరేషన్ కి కూడా 1 రూపాయి కూడా ఇచ్చినట్టుగా రికార్డెడ్ లేదని చెప్పేసి ఆయన మాకు రికార్డెడ్ గా మాకు ఇవ్వడం జరిగింది. ఇది మీరు మీడియా వాళ్ళ సోదరులకు గ్రహించాలి. దీన్ని ప్రజలందరికీ తెలియపరచాలి. ఇది ఎందుకు తెలియపరచాలని కూడా ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి దంకపదంగా మేము చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఆయన ప్రతి సంవత్సరం బడ్జెట్కి బీసీలకింత, ఎస్సీలకింత, ఓసీలకింత, బ్రాహ్మణ్స్కింత, క్షత్రియులకింత, ఆర్య వైశ్యులకింత చెప్పేసి బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. రేట్లతో సహా కేటాయించడం జరిగింది. అందులో నా వరకు అయితే 17% ఎస్సీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 17% ఉన్నటువంటి ఎస్సీలకు కూడా ఆయన మొండి చేసి చూపించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పక్కదారి పట్టించడం ఇది తప్పు అని చెప్పేసి ప్రతిపక్షం కాదు ఈ ప్రభుత్వానికి చీవాట్లు పెడతా. ఇదిగో సాక్షాత్తు హైకోర్టు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మీరు తప్పుదావు పట్టించడం కరెక్ట్ కాదు, ఇది హక్కు, ఇది రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నదని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయినా సరే రాజ్యాంగం చెప్పినటువంటి మాటని కూడా తొంగలో దొక్కేసి ఈయన ఇష్టాసరంగా ఎస్సీ కార్పొరేషన్ కేటాయించినటువంటి సప్లైన్ నిధులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఆసరాకని అమ్మఒడికని చెప్పేసి ఇది కేటాయించారనేసి చెప్తే మేమైతే భావిస్తున్నాం. ఎందుకు మేము ఈ మాట పాయింట్అవుట్ చేస్తామంటే దానికే కేటాయించారంటే ఆసరాకి కానీ అమ్మఒడికి కానీ బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కూడా దీని నిమిత్తం ఇంత కేటాయిందని చెప్పేసి ఆయన చూపించలేదు. మరి ఈ ఎస్సీలు రావాల్సినటువంటి ఎస్సీలకు హక్కు, రాజ్యాంగ పరంగా పొందినటువంటి హక్కులు ఉన్నటువంటి ఈ కోట్లాది రూపాయలను కూడా పక్కదార పట్టించి ఆ రకంగా చేశారు. కార్పొరేషన్ దగ్గర రావడానికి ఎస్సీ కార్పొరేషన్, మరి మాల కార్పొరేషన్, మాజీ కార్పొరేషన్, రైలు కార్పొరేషన్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. కానీ ఈ 3 కార్పొరేషన్ కి కూడా ఈరోజు
ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని కులాలకు ఇంతని ఒక పరిమితి కలిగినటువంటి బడ్జెట్ ఏర్పాటు చేసి బడ్జెట్లో ఒక్కొక్క కులానికి ఇంతని కేటాయింపులు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి అయితే అసలు కేటాయింపులు లేవు. ఇందులో ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే కాపు కార్పొరేషన్ గురించి గత తెలుగుదేశంలో మేము మనిషికి ₹1,00,000 లోన్ ఇప్పితే 50,000 సబ్సిడీ, 50,000 2 లక్షలు ఇప్పిస్తే 2 లక్షల రూపాయలు సబ్సిడీ, ₹1,00,000 చాలా మందికి మేము తెలుగుదేశం గవర్నమెంట్లో లోన్లు కాపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. కొంతమంది ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది కాపులకు కూడా. అలాగే ఈ వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏ విధమైన లబ్ధి పొందకుండా కాపులకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్ చేసిన 10% రిజర్వేషన్లో కూడా 5% రిజర్వేషన్ మాకు ఎలక్ట్ చేయడైనా అది కూడా ఈయన ఫస్ట్గా క్యాబినెట్ మీటింగ్లోనే మా కొన్న అలాట్మెంట్ రద్దు చేయడం జరిగింది. కాపు కార్పొరేషన్ అని ఇక్కడ సుమారుగా 3,88,99 కోట్లు కేటాయింపు జరిగింది ఇక్కడ. కానీ ఎక్కడ ₹1 కాపులకు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చిందైతే మాత్రం ఏమీ లేదు. మరి ఈ కేటాయింపులన్నీ ఏవైనా ఎటు మళ్లించబడ్డాయి అన్నది ప్రస్తుతం జరుగుతున్నదే. జగనన్న రూపాయి రిజిస్ట్రేషన్ అన్న ఒక మాయా ప్రక్రియ ఒకటి పెట్టి 1,400 సైట్లు ఒక్కొక్కరికి కావాల్సి ఉంటే 600 సైట్లు రికార్డు చేసి ఇప్పుడు ఈ రూపాయి రిజిస్ట్రేషన్ 600 సైట్లు వైఎస్ఆర్ పార్టీ అనుచరులకి, వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే నాయకులకి కేటాయించి మిగతా వరకు అన్యాయం చేస్తారనేది మొన్న పంచాయతీ జరిగినటువంటి అభియోగం. ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రజా జీవితంలో మంచి పద్ధతి కాదు. ఇది 1,400 మందికి సైట్లు ఇచ్చి తీరాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇలాగే ఎవరికైనా గతంలో అలాట్ చేసినటువంటి పట్టా క్యాన్సిల్ చేసినట్టు కానీ క్యాన్సిల్ చేసి ఇంకోటి మళ్ళీ వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నట్టు కానీ మాకు ఎక్కడైనా దొరికిందంటే ఖచ్చితంగా దానికోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26వ తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక మగ శవంను నిప్పు పెట్టి కాలుస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల్ని చూసి వారిని వెంబడించిన వెంకటేశ్వరరావును కొట్టి రాజమండ్రి పీడం కొయ్య పొలాల వద్ద వదిలి వెళ్లారని బంధువులిచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి వెంకటేశ్వరరావును విచారించగా 2 నెలల క్రితం ఎల్ఐసి పాలసీ తీసుకుని యాక్సిడెంట్ మరణం అయితే 40 లక్షల రూపాయలు వస్తాయనే ఆలోచనతో తన 3 స్నేహితులతో కలిసి ఒక మగ శవాన్ని బొమ్మలూరు శ్మశానంలో పూడ్చిన శవాన్ని దొంగలించి కారులో తీసుకుని వచ్చి రంగంపేట మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన కేతమల్ల గంగారావు పొలంలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు తీసుకుని వచ్చి 4 కలిసి నిప్పంటించినట్లు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని చేశామని పోలీసుల సమక్షంలో నిందితులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లుగా డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. వీరి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకుని అనంతరం 4 ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపుతున్నామని తెలిపారు. రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పాత వీరంపాలెం గ్రామంలో 26వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకి కేతమల్ల గంగారావు పొలం దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మేల్ డెడ్ బాడీ ఎవరో ఒకరు కాల్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఒక 2 టీమ్స్ ఫామ్ చేశాము. మా ఎస్పీ గారి ఒక ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా బాడీ ఎవరైనా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇనీషియల్ గా ఏమనుకున్నామంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు యొక్క బిలాంగింగ్స్ అక్కడ ఉండడం వల్ల ఇతను చనిపోయి ఉండవచ్చు అనేది ఇనీషియల్ గా అనుకున్నాము. బట్ మా ఇన్వెస్టిగేషన్ లో తర్వాత తేలిందని ఏమిటి అంటే ఈ పర్సన్ ఏమని చెప్పాడంటే ఇనిషియల్ గా ఈ వెంకటేశ్వర అనే అతను పొలానికి ఉదయం వచ్చే క్రమంలో ఒక 3 పర్సన్స్ ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి కాల్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకునే క్రమంలో ఇతన్ని ఆటోలో ఎక్కించి పిడింగొయ్య వద్ద తీసుకెళ్లి కొట్టేసి అక్కడ పడేశారని చెప్పారు. బట్ ఇదంతా కూడా మా ఇన్వెస్టిగేషన్ లో తప్పని తేలింది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో కేతమల్ల వెంకటేశ్వరరావు అలాంగ్ విత్ వందే శ్రీన్ అనే పర్సన్ ఉన్నాడు, వీళ్ళ యొక్క ఫ్రెండ్. వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఒక బొమ్మూరు దగ్గర ఉన్న శ్మశాన వాటికి దగ్గర ఉన్న ఒక డెడ్ బాడీని తీసుకుని వచ్చి
A3 ఎవరు హుకుంపేటకు చెందిన తలారి సుబ్బారావు, వారంపూడికి చెందిన చిన్ని, వీళ్ళిద్దరూ అదేవిధంగా ఈ తలారి వెంకటేశ్వరరావు, ఈ నలుగురు ఒక బాడీని కలెక్ట్ చేసుకుని వచ్చి ఈ ఏదైతే పాత వీరంపాలెం గ్రామ దగ్గర తీసుకుని వచ్చి కారులో అక్కడ ఒక ఈ వెంకటేశ్వరరావు చనిపోయినట్టు క్రియేట్ చేశారు. ఎందుకు అంటే ఈ కేతమల్ల వెంకటేశ్వరరావు 2 months క్రితం ఒక LIC బాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ బాండ్ ప్రకారం నార్మల్ డెత్ అయితే 20 lakhs వస్తుంది, ఇలాగ యాక్సిడెంటల్ డెత్ అయితే 40 lakhs వస్తుంది. కాబట్టి ఈ యాక్సిడెంటల్ డెత్ గా క్రియేట్ చేస్తే 40 lakhs మనం క్లెయిమ్ చేయొచ్చు అనే ఒక థాట్ తో వీళ్ళు ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళు అందరినీ కూడా నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 మొబైల్ ఫోన్స్, ఏదైతే ఈ బాడీని షిఫ్ట్ చేయడానికి యూజ్ చేశారో ఆ కార్ను కూడా సీజ్ చేశారు. ఈ అంతా ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ టైంలో చాలా ప్లానెడ్ గా చేసినందుకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో సిఐ అనపత్తి, SI రంగంపేట, అదర్ స్టాఫ్ ను కూడా SP గారు అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు అతను ఇప్పుడు పొలంలో నుంచి బయటకు వచ్చి వేరే మొబైల్ నుంచి కాల్ చేశారు అన్నారు కదండి, నేను బతికే ఉన్నానని చెప్పేసి. ఎస్, అది ఏంటంటే ఆ రోజు అందరూ కూడా ఈ వెంకటేశ్వరరావు చనిపోయాడని అనుకున్నారు. ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ ఏదైతే మొబైల్ ఫోన్ అక్కడ అతను కాల్ చేశారు, అప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు అనమాట ఈ పర్సన్ చనిపోలేదు అని చెప్పి. అది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనమాట, అది రాంగ్ అని చెప్పి. అతను బయట మొబైల్ తీసుకున్నాడే లేకపోతే ఆయన గ్రూప్ లో మొబైల్ అనేది అక్కడ వేరే వాళ్ళ మొబైల్తో, వేరే ఎవరైతే అక్కడ పడేశారని చెప్పాను కదా పిడి మొబైల్, అక్కడ ఉన్నవాడి మొబైల్తో దీనికి చేయడం జరిగింది. అంటే మీరు తీసుకొచ్చిన బాడీ అనేది ఇంత ముందు జరిగిందా సార్, ప్లాన్ పరంగా చేసిందట అర్థం? అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైతే బొమ్మూరు పరిధిలో ఒక శవ ఈ శ్మశాన వాటికి దగ్గర ఆల్రెడీ నార్మల్ గా చనిపోయిన వ్యక్తిని వీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ సీన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది అలానే ఎవరు వెంకటేశ్వరరావు చనిపోయాడు అని చెప్పి. సార్ ఇదంతా పగల సమయంలో చేశారంటే రాత్రి సమయంలో చేశారు? ఏం చేశారంటే ఇదంతా కూడా వీళ్ళు 25వ తేదీ నైట్ చేయడం జరిగింది. 25వ తేదీ నైట్ చేశారు, 26 మార్నింగ్ ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డ పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డాం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176, 9100186445. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్ తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, LP నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336.